ప్రభువైన యేసుక్రీస్తు నామం నా శ్రోతలకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మనము బైబిల్‌లో సొదొమ, గొమొర్రా ప్రాంతముల గురించి విన్నాం గదా! యెహోవా సన్నిధిలో వారి పాపము బహు ఘోరమైనది గనుక దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణ ప్రాంతాలన్నిటినీ అగ్ని కురిపించి, గంధకము కురిపించి నాశనం చేశాడు గదా! ఎందుకు నాశనం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అంటే దేవుడు వారిని క్షమించుటకు కూడా ఇష్టపడలేదంటే, వారి పాపము దేవుని దృష్టిలో ఎంత ఘోరమైందో ఊహించుకుంటేనే మనకు ఆశ్చర్యం అని అనిపిస్తుంది గదా! కాబట్టి ఆ ప్రాంతాలన్నిటినీ దేవుడు అగ్ని కురిపించి నాశనం చేశాడు గదండీ! అలాగుననే నినివే పట్టణస్థులను కూడా దేవుడు వారు పాపం చేస్తే ప్రవక్త అయిన యోనాను పంపించాడు. ప్రవక్త అయిన యోనా సువార్త విని యోనా ప్రకటించిన సువార్త విని వారు అందరూ రక్షించబడ్డారు. ఎవరు శిక్షించబడలేదు. అంటే క్షమించినా దేవుని చిత్తము ఒక విధంగా ఉంటుంది. క్షమించకపోయినా ఆయన ఆలోచనలు మన ఊహకే అతీతంగా ఉంటాయి. అది దేవుని చిత్తం. క్షమించడము ఆయన ఇష్టము, క్షమించకపోవడం కూడా ఆయన ఇష్టము. ఆయన చిత్తానికి లోబడి ఉండడం కూడా మనకెంతో మేలు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.